నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తమును సాధ్యమే. రోగము సాధ్యమా? సాధ్యం. తిరిగి జీవము సాధ్యమా? సాధ్యం. మరణాన్ని జయించే దేవుడు ఇస్తాడు. ఇంకా భయంకరమైన రోగములు ఏదైనా సరే దేవుడు బాగు చేయగలడు. కానీ నీ విశ్వాసము దానికి కావాలి. అందుకని దేవుని ఆరాధించే వ్యక్తులంగా ఉండాలి, దేవుని ప్రార్థించే వ్యక్తులంగా ఉండాలి. ఎంతగా అంటే దావీదంట పిచ్చివాని వలె, దానియేలు కూడా ప్రార్థన చేయొద్దు, ఆరాధించొద్దు ఆ దేవుణ్ణి అంటే, లేదు నేను నా దేవుణ్ణి తప్ప ఇంకెవరిని ఆరాధించను, ఎవరికి నేను నమస్కారం చేయను. అంటే వాళ్ళలో ఉన్న విశ్వాసం ఎలాంటిదంటే చాలా గొప్ప విశ్వాసం. చావనైనా చస్తాను. యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడు? ఎందుకు చంపబడ్డాడు? ఎందుకంటే ఆయనలో ఉన్న విశ్వాసం, ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్నటువంటి పట్టుదల అట్లాంటిది. లేదేదో అబద్ధం ఆడేసి ఏదో చేసేస్తే ఆయన వదిలిపెట్టేవారేమో కదా అక్కడ. కానీ ఆయన చెప్పలే కదా. పిలాతుకి ఏమని ఉండే? ఈయన ఎట్లాగైనా వదిలిపెట్టాలని ఉండే. అవకాశం ఉంది కానీ ఆయన అవకాశం తీసుకోలేదు. హల్లెలూయా. యాకోబు 5:15 మనం చూస్తే, విశ్వాసరహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. విశ్వాసరహితమైన ప్రార్థన. హల్లెలూయా. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిలో బలమైన విడుదల రావాలి అంటే గనక మరి ఆయన చుట్టూ ఉన్న వారిలో కూడా అంత గొప్ప విశ్వాసము కావాలి. ఈరోజు మన జీవితంలో కూడా ఒక అద్భుతం జరగాలి అంటే గనక మనము కూడా అవిశ్వాసముతో ప్రార్థన చేయాలి. ఇక్కడ ఏమో రాయబడి ఉంది? విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఎందుకంటే మన ప్రార్థనలో విశ్వాసం కావాలి. మనం చేసే ప్రార్థనలో విశ్వాసం ఉండాలి. మనం చేసే ప్రార్థనలో విశ్వాసం లేకపోతే అది ఒక అలవాటు అయితే గనక ఏది కూడా మార్పు చెందదు. నువ్వు ప్రార్థించేటప్పుడు నువ్వు నమ్మాలా, ప్రభువా ఈరోజు ఈ పరిస్థితి మారాలా, ఇది మారును గాక, ఈ సమస్య వెళ్ళిపోవును గాక, ఈ సమస్య నుంచి నేను బయటికి వచ్చుదును గాక, ఈ ఉద్యోగం వచ్చును గాక, ప్రభా నేను నమ్ముతున్నాను ప్రభా. తండ్రి ఇదిగో ఈ మరణకరమైనటువంటి రోగము నుండి నువ్వు విడుదల ఇస్తున్నందుకు వందనాలు. విశ్వాసం, బలమైన విశ్వాసం, గొప్ప విశ్వాసం. ఆ విశ్వాసము నువ్వు కలిగి ఉన్నట్లయితే తప్పకుండా ఆ రోగము నుండి నువ్వు బయటికి వస్తావని పరిశుద్ధ లేఖనము ద్వారా నేను మీకు జ్ఞాపకము చేస్తా ఉన్నాను. ఇర్మియా 30:17, వారు ఎవరును లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నాను. అయితే నేను నీకు ఆరోగ్యము ఏమన్నాడు? అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. సియోను, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఏమన్నా నీకు ఆరోగ్యమును పుట్టించదను, నీ గాయములను మాన్పెదను. తర్వాత సామెతలు 4:20-22 వరకు చదవమా ఒకసారి. నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, వాక్యములకు చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. నీ హృదయమందు వాటిని భద్రపరచుకొనుము. దొరికిన వానికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. చాలమ్మా. ఇక్కడ ఏమన్నాడు? దేవుని మాటలు వినేవారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇస్తాయని లేఖనం సెలవిస్తూ ఉంది. అంటే మనం వాక్యం వినేవారమైతే మనము ఆ జీవం పొందుకుంటామంట. తర్వాత ఆ వాక్యము ద్వారానే మన సర్వ శరీరమునకు ఆరోగ్యము ఇస్తాడని లేఖనం సెలవిస్తాం. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయాలు మరి పరిశుద్ధ లేఖనముల ద్వారా నేను మీకు జ్ఞాపకం చేశాను. అయితే ఇప్పుడు మనలో ఏదైనా ఒక బలహీనత ఉందంటే అది మన మనసుకు కావచ్చు, మన శరీరానికి కావచ్చు, మన కుటుంబంలో ఉన్న వారికి కావచ్చు, ఇంకెవరికన్నా కావచ్చు. మనం ఏం చేయాలా? ప్రతిరోజు మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రతిరోజు మన సమస్య కొరకు ప్రార్థన చేయాలి. ప్రతిరోజు చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే కొద్ది కొద్దిగా ఆ సమస్య నుండి మనం విడుదల పొందుతాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంతమంది విడుదల పొందిన వెంటనే వారి జీవితంలోనికి
ఏమొస్తుందంటే విడుదల అనేది జరుగుతుంది. కాబట్టి ఆ విడుదల పొందిన తర్వాత వాళ్ళు ఏం చేయాలంటే వాక్యములో బలపడాలి. వాళ్ళని వదిలిపెట్టొద్దు, వాళ్ళని మనము విడిచిపెట్టొద్దు. వాళ్ళకి ఏం చేయాలి? వాక్యాన్ని బోధిస్తూ ఉండాలి. ఎప్పుడైతే వారు ఆ వాక్యం వింటూ ఉంటారో వారికి ఆ జీవము లభిస్తూ ఉంటుంది. ఆ స్వస్థత అనేది వారి శరీరములో అది పర్మనెంట్గా ఉండడానికి మనకు అవకాశం ఉంది. లేదండి, ప్రార్థన కాగానే డెలివరెన్స్ అయిపోయింది, వెళ్ళిపోయి మళ్ళీ మనం ఎప్పుడు కనపడలేదు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? మళ్ళీ ఆ సమస్య ఎక్కువైపోతుంది. నేను చెప్పట్లేదు, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏంటి? ఆ దయ్యము వెళ్ళిపోయి ఏం చేస్తుందంట? తిరిగి 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 ఎక్కడికి వస్తుంది? మళ్ళీ ఆ ఇంటికి వస్తుందంట. ఆ ఇల్లు ఊడ్చి నీట్గా ఉండడం వల్ల అదొకటే కాదు, ఇంకా 7 చెడ్డ ఆత్మలను తీసుకొని వస్తుందంట. అంటే ఒక సమస్యకు బదులు ఇంకెన్ని వచ్చినాయండి? ఇంకా 7. అందుకనే మనం ఏం చేయాలంటే మన హృదయం ఎప్పుడు ఖాళీగా ఉండొద్దంట. ఖాళీ హృదయములోనికి చెడ్డ తలంపులు కదా, భయంకరమైన శోధనలు, పాపపు ఆలోచనలు. అందుకే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఎందుకన్నాడంటే దేవుడు, నరుడు ఒంటరిగా ఉంటే శోధనలో పడతాడు. హల్లెలూయా. ఎక్కడ పడతాడు? శోధనలో పడతాడు. సరే పోనీ మంచిదని దేవుడు మరి అవ్వనిచ్చి పెళ్లి చేస్తే అవ్వ ఏం చేసిందండి? పండు తిందామన్నది కదా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నాడు దేవుడు. అయితే ఆదాము అవ్వలు ఇద్దరు ఉన్నారు, వారితో పాటు దేవుడు ఉన్నంత కాలం బాగానే ఉంది, వారి సహవాసం లేదు, దోషము లేదు. కానీ ఎప్పుడైతే సర్పము మాట విన్నారో ఇంకా అయిపోయింది. లైఫ్ నెమ్మది పోయింది, సమాధానం పోయింది, దేవుని కృప పోయింది, దేవుని యొక్క కాపుదల పోయింది. ఈరోజు మనం కూడా అంతే. దేవుడు మనకు తోడుగా ఉన్నంత కాలము మన జీవితంలో ఏ లోటుపాట్లు మనకు ఉండవు. దేవుడు మనకు తోడు ఉన్నంత కాలము మనము ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని కాపుదల మనకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే మనము దేవునికి దూరంగా ఉంటామో మన జీవితంలో తిరిగి ఆ సమస్యలు మొదలవుతాయి. ఒక సమస్య, 2, 3 అలా అనేక సమస్యలు. ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యముతో జీవిస్తాడో, వాక్యానుసారంగా బ్రతుకుతాడో ఆ వ్యక్తికి ఎప్పుడు కూడా దేవుడు అండగా ఉంటాడు. ఏదో ఒక సపోర్ట్ దొరుకుతుంది, ఏదో రకంగా ఏదో ఒక వ్యక్తి ద్వారా తన జీవితంలోనికి తిరిగి మరి నెమ్మది అనేది పొందడము చూస్తాం. స్వస్థత విషయంలో మనకున్నటువంటి అనేక అపోహలు తీసేయాలి మనం. స్వస్థత ఒక వ్యక్తి ద్వారా మనకు వస్తుందని, లేదా ఆ స్వస్థత రాదని మనం అనుకుంటాం. ఎవరైనా సరే విశ్వాసముతో ప్రార్థిస్తే, అందుకని నమ్ముట నీ వలనైతే నమ్మవారికి సమస్తము సాధ్యం. గొప్ప విశ్వాసముతో నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీ ప్రార్థన వింటాడు. దేవుడు నీ హృదయాంతరంగంలో ఉన్న సమస్తము నెరిగిన వాడు గనుక నీకు స్వస్థతను దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.